చేసి ముఖ్యమంత్రి గారిని ఒప్పించడం మనందరికి కూడా గనక అంటే ఇక్కడ ఆయన చదివించి వాళ్ళ అమ్మమ్మ దగ్గర నాన్నమ్మ దగ్గర ఉంచిపోతారు. అప్పుడు వాళ్ళ పిల్లల కోసమైనా వాళ్ళ తల్లిదండ్రులు అమ్మమ్మకి ఆనందంతో సచిన్ దగ్గర ఆనందం ముఖ్యమంత్రి గారికి రావడం నిజంగా కూడా చాలా ఆనందించిన ముఖ్యమంత్రి గారికి మరియు మన ఎమ్మెల్యే కోసం కృషి చేశారో వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈ సందర్భాన సంతోషకరమైనటువంటి ఈ స్కూల్ యాజమాన్యం మన ప్రిన్సిపల్ గారికి అట్లనే అన్ని సబ్జెక్ట్ టీచర్స్ కి పీరియడ్ లో 5 కోట్ల రూపాయలు ఈ స్కూల్ కి శాంక్షన్ కావడం అనేది చాలా పెద్ద విషయం. ఈ చుట్టుపక్కల ఏ ఒక్కరికి కూడా 5 కోట్ల రూపాయలు అనేది శాంక్షన్ చేయలేదు. మన స్కూల్లో చదువుకున్నందుకు అలాగే మన పక్క ఊరే కావడంతో మనందరికీ ఆయన ఫస్ట్ మన ఊరు స్టార్ట్ అవ్వడం కూడా మన స్కూల్ తోనే స్టార్ట్ అవుతుంది. అదే విధంగా ఈ రోజు మన ఊరు అభివృద్ధి కూడా ఈ స్కూల్ నుంచే స్టార్ట్ అయింది. అట్లే అలాగే మనం రేపు పొద్దున ఈ స్కూల్ డెవలప్ అయితే ఇన్ని రోజులు మన స్కూల్ నుంచి కల్వకుర్తికి బస్సులు పోతున్నాయి. ఇది డెవలప్ అయిన తర్వాత కల్వకుర్తి నుంచి పిల్లలు వచ్చి ఇక్కడ చదువుకునే రకంగా దీన్ని మారుస్తామని తప్పకుండా గ్యారెంటీ ఇస్తున్నాం. 100% ఇక్కడ ఉన్న స్కూల్ మన డిస్ట్రిక్ట్ లో ఎక్కడా లేని విధంగా దీన్ని డెవలప్ చేస్తాం. ఇది దగ్గరుండి వాళ్ళ సోదరుడు మన సీఎం సోదరుడు కృష్ణారెడ్డి గారు కూడా దీని దగ్గరుండి పరిమర్శిస్తున్నారు. ఆయన కంప్లీట్ ఆయన ఆధ్వర్యంలోనే మనకి 5 కోట్ల రూపాయలు అనేది రావడం జరిగింది. సో నా స్పెషల్ థ్యాంక్స్ టు బ్రదర్ ఆఫ్ సీఎం మిస్టర్ కృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ. జహంగీర్ గారు ఎన్టీ రామారావు జరిగింది బతుకుండా ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి జరిగింది. మరి ఎవ్వరికి కూడా బతుకుండగానే మరి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి కేసీఆర్ కూడా వేసుకున్నారు. కానీ అది పలుపుతో చేసుకున్నటువంటి పాలాభిషేకాలు కానీ ప్రేమతో చేసుకున్నటువంటి పాలాభిషేకాలు ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి స్వచ్ఛందంగా ఎవరి ప్రమేయం లేకుండా మరి మేము మా పాఠశాలకు ఇచ్చినటువంటి మా గ్రామానికి సహకరిస్తున్నందుకు అది స్వచ్ఛందంగా ఈ రోజు మరి వచ్చి ఈ రోజు పాలాభిషేకం చేయడం అనేది చరిత్రలో నిలిచిపోయినటువంటి కార్యక్రమం ఇది. ముఖ్యంగా మరి మేమంతా ఆశ్చర్యపోయినాం. మరి 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 ముఖ్యమంత్రి గారి పర్యటనే రావడమే గొప్ప విషయం. మరి దానికి మరి పాటించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహం పెట్టకపోతే ఆ కార్యక్రమం చేయకపోతే ముఖ్యమంత్రి గారి పర్యటననే ఉంటుండే కానీ ఎప్పుడో ఉంటుండే అవకాశం ఎప్పుడో వచ్చేది మనకు అవకాశం వచ్చేది. కానీ మరి మా ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చేపట్టడంలో కూడా మన గ్రామస్తులే ముందుండడం కానీ చేయడం మన మాజీ సర్పంచ్ అల్లశ్రీ సాయిరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సాహసోపేతమైనటువంటి కార్యక్రమం ఆంధ్రంటేనే 1970లోనే ఈ రోజు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ప్రారంభించిందంటే మరి స్వర్గీయ మా నాయకులు రఘువారెడ్డి ఆ రోజు మా పెద్ద రఘువారెడ్డి గారు కట్టినటువంటి బిల్డింగ్ అయింది. మా పెద్ద చంద్రారెడ్డి గారు కట్టినటువంటి బిల్డింగ్స్ అయిందని మరి వాళ్ళ తర్వాత మరి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆయన చదువుకున్నట్టు నేను నాకన్నా ఒక 3 సంవత్సరాలు పెద్దోడు ఆయన మరి ఆయన పుస్తకాన్ని మూసేది చదువుకునేటప్పుడు మేము ఆ రోజు అవకాశం ఏంటంటే భగవంతుడైన వ్యక్తి నిజంగా శ్రమపడ్డోళ్ళకి ఖచ్చితంగా అవకాశం దొరుకుతుంది అనేటువంటి మరి నిదర్శనం అనేది మాట చెప్పవచ్చు. మరి ఎంత గొప్ప అవకాశం అంటే మరి రేవంత్ రెడ్డి గారు మరి మన పాలన జీవితం గడుపుతున్నటువంటి సమాజంలో మరి ఖచ్చితంగా నేను సంపాదించినటువంటి 10 రూపాయలు ఈ గ్రామానికి ఖర్చు పెడితే నాకేమొస్తుంది, నేను నా భార్య పిల్లలు బతికే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనుకున్నటువంటి ఈ సమాజంలో మరి ఎవరైనా ఆర్థికంగా బలపడ్డ వాళ్ళు లేదా సామాజికంగా బలపడ్డ వాళ్ళు మరి జయసింహ గాని మరి అదే కదా మరి ఉన్నటువంటి అందరికీ కూడా మరి కార్యక్రమంలో అసలు నారాయణ రెడ్డి గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మధు రవి గారు, మాజీ శాసనసభ్యులు వంశీచంద్ర రెడ్డి గారు అందరి సహకారం స్పందించి నేను చదువుకున్న పాఠశాల అత్యంత ఈ రాష్ట్రం ఈ ప్రాంతాల్లోనే చాలా బాగుండాలనే ఉద్దేశంతో మరి ఈరోజు 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం అనేది మేమంతా స్టేజ్ మీద ఉండి చాలా ఆశ్చర్యపోయినాం. రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేక కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు.
స్కూల్ మీ పిల్లలకు కూడా ఫ్యూచర్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ అంటే నో క్యాష్